హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి గురించి తెలుసుకుందాము రండి. ఈ సారాంశము విశ్వాసము మరియు దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ప్రణాళికలు గురించి తెలియచేస్తుంది. చాలా కాలం క్రితం అబ్రాహాము అనే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నారు. దేవుడు అతనికి ఒక వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని కాపాడే ఒక మనిషి నీ వంశములో నుండే వస్తాడు. ఆ ప్రత్యేక బాలుడు యేసు. అనేక సంవత్సరాల తరువాత అబ్రాహాముగారి కుటుంబంలో రాజైన దావీదు జన్మించాడు. మీకు దావీదు గురించి తెలుసు కదా. గొల్యాతుని ఓడించిన ధైర్యశాలి. అతను ఒక గొప్ప రాజుగా మారాడు. మరియు దేవుడు దావీదు కుటుంబము నుండి యేసుక్రీస్తు ప్రభువువారు ఒక గొప్ప రాజుగా వస్తారు అని వాగ్దానము చేశారు. కాలము గడిచిన కొలది మనం ఎవరిని కలుస్తామో ఊహించండి. యోసేపు, ఒక వినయ విధేయత గల వడ్రంగా పనిచేసుకునే మనిషి అబ్రాహాము మరియు రాజైన దావీదు వంశవృక్షంలో నుండి వచ్చిన ఒక వారసుడు యోసేపుగారు. మరియు దేవుడు అతన్ని యేసు ప్రభువు వారికి ఈ భూలోక తండ్రిగా ఎంచుకున్నారు. మరియు దేవుడు అబ్రాహాముగారికి చెప్పిన మాట నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. ఒక దూత మరియకు కనిపించి, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి దేవుని కుమారుడైన యేసునకు జన్మనివ్వబోతున్నావు అని చెప్పారు. అలా బెత్లెహేము అనే చిన్న పట్టణంలో యేసు జన్మించారు. మనల్ని కాపాడడానికి, మనల్ని ప్రేమించడానికి మరియు మనల్ని దేవుని దగ్గరికి మళ్లీ తీసుకువెళ్లడానికి యేసుక్రీస్తు ప్రభువువారు ఈ లోకానికి ఈ విధంగా వచ్చారు. దేవుడు తాను ఇచ్చిన మాటను ఎప్పుడు మరిచిపోరు అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని నెరవేర్చే దేవుడని తెలుసుకున్నాము. అబ్రాహాము నుండి దావీదు మరియు యోసేపు నుండి మరియ వరకు యేసు ప్రభువువారి యొక్క కుటుంబ వృక్షం గురించి తెలుసుకుంటూ, దేవుడు తన హామీలను ఎల్లప్పుడూ నెరవేర్చుతాడని రుజువు చేస్తుంది. మనము కూడా దేవుడు ఇచ్చిన మాటను నమ్మి విశ్వాసములో బలపడుతూంటే దేవుని కుటుంబములో భాగము అవుతాము. అంటే మీరు కూడా ఈ అద్భుతమైన ప్రణాళికలో ఒక భాగం కాబట్టి గుర్తుంచుకోండి. ఏమి జరిగినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మరియు యేసు ప్రభువు కోసం ప్రణాళిక ఉన్నట్లుగా మీ జీవితంలో కూడా దేవుడు ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి గురించి అర్థమైంది అని భావిస్తున్నాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, బెలైకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.